గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేసేందుకు బందోబస్తు నిర్వహిస్తున్న భారత సైనికుల మీద టెర్రరిస్టులు దొంగచాటు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఓ తాజా దాడిలో 5 జవాన్లు వీర మరణం పొందారు. ఇంతకీ ఈ దాడి ఎలా జరిగింది? గత నెల జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రాజౌరీలో జరిగిన ఉగ్ర దాడిలో 5 వీర సైనికులు ఆత్మత్యాగం మరవకముందే మరోసారి టెర్రరిస్టులు సైనికుల మీద దొంగ దెబ్బ కొట్టారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో జవాన్ల తరలింపు ఉన్న 2 సైనిక వాహనాలపై గురువారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పూంచ్ జిల్లాలోని ధేరా గాలి బ్లూఫియార్ మధ్య గల దత్యార్ మోర్ వద్ద గురువారం మధ్యాహ్నం 3:45 ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ దాడికి ముందు టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. ఈ మార్గంలో ఓ ప్రమాదకరమైన మలుపు ఉంది. ఈ మలుపు దగ్గరకు వచ్చిన సైనిక వాహనాలు కొద్దిగా స్లో అవుతాయి. అయితే ఇది గమనించిన ముష్కరులు అక్కడి కొండల మీద నక్కారు. వాహనాల్లో స్లోగానే కాల్పులు ప్రారంభించేశారు. ఊహించిన ఈ పరిణామాన్ని గమనించిన సైనికులు క్షణాల్లో అలర్ట్ అయ్యారు. అయితే కొన్ని క్షణాల్లోనే బుల్లెట్ల వర్షంలా దూసుకొచ్చాయి. వాహనాల్లో ఉన్న 5 మంది వీర జవాన్ల శరీరాలకు తాకాయి. దాంతో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటు ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫ్యాసిస్ట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. ఉగ్రవాదుల కదలికల సమాచారంతో ధేరాకి గాలి ప్రాంతంలో ఓ ఆపరేషన్ నిర్వహించేందుకు సైన్యం వెళ్తున్న సమయంలో ఈ ఘోర కలి చోటు చేసుకుంది. అయితే భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఎదురు కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఆ టెర్రరిస్ట్ కుక్కలు పారిపోయాయి. సుమారు 3-4 తీవ్రవాదులు ఈ కాల్పుల్లో పాల్గొన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలోకి పెద్ద ఎత్తున సైన్యం తరలి వెళ్ళింది. ఆ ప్రాంతంలో అణువణువును గాలిస్తోంది. అటు తీవ్రవాదులు తమ డెన్లోకి పారిపోయేందుకు వీలున్న అన్ని ప్రాంతాల్లో సైనికులు మోహరించారు. దెబ్బకు రెండింతల దెబ్బ కొట్టే దిశగా ముందుకు కదులుతోంది. టెర్రరిస్టుల కదలికలు పసిగట్టేందుకు వేట కుక్కలతో పాటు డ్రోన్లను వినియోగిస్తోంది. దేశ రక్షణలో అసువులు బాసిన ఆ భారతమాత ముద్దు బిడ్డలకు భారతదేశం మొత్తం నివాళి ఘటించింది.